హైలైట్స్ టీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు జరుపుకునే ఈ క్రిస్మస్ పండుగ ప్రాధాన్యత ఏమిటో, వివిధ దేశాల్లో ఈ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. క్రిస్మస్ క్రైస్తవుల పండుగ. యేసుక్రీస్తు జన్మదినంగా దీన్ని జరుపుకుంటారు. వీరికి రెండే పండుగలు. ఒకటి క్రీస్తు పుట్టినరోజు కాగా, రెండోది ఆయన మరణించి తిరిగి లేచిన రోజు. రోమన్ క్యాథలిక్ చర్చి నిర్ణయించిన రోజుని అన్ని క్రైస్తవ సంఘాలు క్రిస్టమస్గా జరుపుకుంటున్నాయి. ఈ భూమిపై శాంతి సమాధానాలు నిలపటం కోసం ఆయన పుట్టారని క్రైస్తవుల నమ్మకం. పాలస్తీనాలోని బెత్లెహేములో ఆయన జన్మించారు. అయితే పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ క్రిస్టమస్ వేడుకలు జరగడం లేదు. జీసస్ పుట్టుకను పవిత్ర బైబిల్ తెలియజేసిందని అనేక మంది ప్రవక్తలు విశదపరిచారని క్రైస్తవ మతాధికారులు, బైబిల్ పండితులు చెబుతారు. మేరీ నిండు చూలాలిగా ఉండగా అక్కడి రాజు జనాభా లెక్కలు చేపట్టడంతో వారు నజరేతు నుంచి వారి స్వగ్రామమైన బెత్లెహేము వెళ్లాల్సి వచ్చింది. ఆమె ఉండటానికి ఏ సత్రమూ ఖాళీ లేకపోవడంతో ఆమె పశువుల పాకలో ప్రసవించింది. అందుకే ప్రతి చర్చిలోనూ ఆ నమూనాను ఉంచుతారు. జీసస్ జన్మస్థలమైన బెత్లెహేములో ఆయన పుట్టకముందే ఆయన తల్లి మేరీ, తండ్రి జోసెఫ్ 9 రోజుల ప్రయాణానికి గుర్తుగా మెక్సికోలో క్రిస్మస్ను 9 రోజుల పాటు జరుపుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు 9 రోజులు ఆనందంగా గడుపుతారు. ప్రతి క్రిస్మస్ సందర్భంగా స్వీడన్లోని కౌల్ నగరంలో పెద్ద మేక విగ్రహాన్ని తయారు చేయటం ఆనవాయితీ. క్రిస్మస్ కానుకలను ఇతరులకు ఇచ్చేటప్పుడు మేక ఆకారంలో బహుమతులు ఇవ్వటం కూడా ఆచారం. చైనాలో క్రిస్మస్ సందర్భంగా యాపిల్ను బహుమతులుగా ఇస్తారు. చైనాలో దీనిని పీస్ యాపిల్ అంటారు. ఇక జపనీయులు క్రిస్మస్ వేడుకలను ఇతర దేశాల కంటే విభిన్నంగా జరుపుకుంటారు. ప్రతి క్రిస్మస్ కేఎఫ్సి ఆహారంతో జరుపుకుంటారు. కేఎఫ్సి 1970లలో ఒక వినూత్న మార్కెటింగ్ వ్యూహాన్ని ఉపయోగించింది. అప్పటి నుండి జపాన్లో ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున కేఎఫ్సి స్టోర్లకు జనాలు పోటెత్తుతారు. జర్మనీలో క్రిస్మస్కు 4 వారాల ముందు ఇతరులకు బహుమతులను ఇవ్వటం ఆచారం. మన దేశంలో చర్చిలకు వెళ్లడం, ప్రార్థన చేయటం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం, క్రిస్మస్ చెట్లను అలంకరించటం, కుటుంబం స్నేహితులతో భోజనం చేయటం వంటివి కార్యక్రమాలు చేపడతారు.